स्वागतम स्वागतम शुभ स्वागतम मंगलमय शुभ स्वागतम। चलो चले सतयुग में कलयुग की बातें छोड़े। चलो चले सतयुग में कलयुग की बातें छोड़े। वो देखी स्वर्णिम सुबह अंधियारों से मुख मोड़े। वो देखी स्वर्णिम सुबह अंधियारों से मुख मोड़े। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। चलो चले सतयुग में कलयुग की बातें छोड़े। जग होगा सारा अपना। हो देर नहीं वो दिन आएगा स्वर्ग यहाँ मुस्काएगा। सच होगा अब ये सपना जग होगा सारा अपना। होगा ना अब कलह कलेश, होगा ना अब कलह कलेश, होगा ना अब कलह कलेश, होगा ना अब कलह कलेश। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। लेट्स एंटर गोल्डन एज स्वर्णिम युग में करें प्रवेश। चलो चले सतयुग में कलयुग की बातें छोड़े। चलो चले सतयुग में कलयुग की बातें छोड़े। सजा है संगम युग का दिव्य राज दरबार। सजा है संगम युग का दिव्य राज दरबार। మనందరి కోసం ముఖ్యంగా
ఈ వేదికను అలంకరించినటువంటి పరివారం అందరి కోసం సమయాన్ని కేటాయించి విచ్చేసిన మన రజనీ దీదీకి స్వాగతం, సుస్వాగతం. అలాగే మన వేదికను అలంకరించినటువంటి చైతన్య దేవతల్లాగా కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కనిపిస్తున్నారు అందరికీ. వీరందరూ కూడా చాలా అభినందనీయులు. వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ విశ్వవిద్యాలయంలో మా అందరి విశ్వాసం ఏంటంటే, ఈ విశ్వవిద్యాలయాన్ని, దీని శాఖల్ని నడిపిస్తున్నది మేము కాదు, నడిపిస్తున్నది పరమాత్మ సర్వశక్తివంతుడు. మరి ఆయన ఎన్నుకున్నటువంటి బ్రహ్మబాబా. మరి ఆయనతో పాటు ఈ జ్ఞాన మార్గంలో నడిచి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినటువంటి దాదీలు, అంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అంటే లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో శరీర రూపంలో ఈరోజు లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో బ్రహ్మబాబా ఇప్పటికీ ఉన్నారు. ఆయన సూక్ష్మ దేవతా స్వరూపంలో ఉండి ఈ జ్ఞాన యజ్ఞాన్ని ఇప్పటికీ నడిపిస్తూ ఉన్నారు. ఆయన శక్తి లేకపోతే, ప్రతి అడుగులో ప్రతి క్షణంలో ఆయన తోడు లేకపోతే ఈ సేవా కార్యక్రమము ఈ విధంగా జరగడం సాధ్యమయ్యే విషయం కాదు. సన్మాన కార్యక్రమంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ సోదరీ సోదరులందరూ కూడా తపస్వీమూర్తులు. ఎందుకో సన్మానానికి యోగ్యులు అంటే, ఎవరైనా ఒక తపస్వి జీవితాన్ని జీవించాలి అంటే మీరు అనుకోవచ్చు, ఏమి చేసేస్తున్నా అంత శ్రమ అని మీరు అనుకోవచ్చు. ఆ తపస్సు చేయడానికి సాధు సన్యాసులు గృహస్థంలో ఉంటే సాధ్యం అవ్వదని అన్ని వదిలేసి వెళ్ళిపోయారు, అది సులువే. కానీ వీళ్ళు అన్నిట్లో ఉండి తపస్వి జీవితాన్ని జీవిస్తున్నారు, ఇదే కష్టం. నిజానికి వీళ్ళు సన్మాన యోగ్యులు అన్నమాట. వీళ్ళు ఏ రోజు కూడా మేమేం చేస్తున్నాం అన్నది ప్రపంచానికి చాటింపు వేయలేదు, ప్రదర్శించలేదు. గుప్త రూపంలో ఉండి వాళ్ళ ఆత్మ ఉన్నతి కోసము, పరమాత్మ ఇచ్చే మార్గదర్శన అనుసారము వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారు. ఈ విశ్వ కళ్యాణం కోసము పరమాత్మతో పాటు వాళ్ళు తోడుగా నడుస్తున్నారు, నడిచారు. పరమాత్మ అడుగుజాడలలో వాళ్ళు నడిచారు. అది వీళ్ళ గొప్పతనం అన్నమాట. ఆయన ఈరోజు తన ఆశీస్సుల యొక్క పుష్పవర్షాన్ని కురిపిస్తున్నారని అనుకోవచ్చు. పరమాత్మ ఇచ్చే ఆశీస్సుల యొక్క పుష్పవర్షము మన ఈ కళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ మనసుకు అనుభవము అవుతుందన్నమాట. శ్రీ బాబా తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా వీరు చాలా కాలం ఇలా తపస్వి జీవితంలో ఉంటూ ఈ విశ్వంలో ఆత్మలందరికీ శాంతిని, శక్తిని, సుఖాన్ని ఇవ్వాలని బాబా తరఫు నుంచి బాబాది మాది కూడా ఆశీర్వాదాలు అన్నమాట. सजा है संगम युग का दिव्य राज दरबार, सजा है संगम युग का दिव्य राज दरबार। स्वराज अधिकारियों, स्वराज अधिकारियों, स्वागत सौ सौ बार। सजा है संगम युग का दिव्य राज दरबार। प्यारे प्रभु के रत्नों का ये प्यारा प्रभु परिवार, प्यारे प्रभु के रत्नों का ये प्यारा प्रभु परिवार। विश्व कल्याणकारियों, विश्व कल्याणकारियों, अभिनंदन बारंबार। सजा है संगम युग का दिव्य राज दरबार। ఈరోజు ఈ మహోత్సవానికి సికింద్రాబాద్ నుండి విచ్చేసినటువంటి మహారథి రాజయోగిని సరోజ్ దీది,
సత్కార గ్రహీతలు అలాగే విచ్చేసినటువంటి పరివారం అందరికీ శిష్యులని అలాగే ఆమె యొక్క శుభ భావనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సమాజంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఈ 5 వికారాలు పూర్తిగా పెనవేసుకుని ఉన్నటువంటి ప్రపంచం ప్రస్తుతం ఈ కామక్రోధ మోహల అహంకారాలు. కానీ వీటన్నిటినీ దాటి రావడం అంటే చిన్న విషయం కాదు. వాళ్ళు ఇంకా నడుస్తున్నారు, ఈ ప్రయాణంలో ఇంకా నడుస్తున్నారు. చివరంతా కూడా వీళ్ళు చిరంజీవులై వాళ్ళ జీవితాన్ని చాలా చక్కగా తయారు చేసుకోవాలని నేను ఆ శివ పరమాత్మని, ఆ పరంజ్యోతి, ఆ శివుని నేను ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి, ఓం శాంతి. చాలా చాలా ధన్యవాదాలు సరోజ్ దీదీకి. సరోజ్ దీదీ చెప్పారు కదా, ఎన్నో సమస్యలను అధిగమించి వచ్చారు, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయని. కుటుంబంలో ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకెప్పుడు భగవంతుడు మమ్మల్ని తీసుకువెళ్తాడు, లేకపోతే ఈ సమస్యలు ఎలాగా, ఈ కష్టాలు ఎలాగా అనుకుంటారు. కానీ ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఏదైనా మీకు ఈ సమస్య వచ్చిందా, ఎలా ఉన్నారంటే మాకు ఏ సమస్య లేదు, బాబా ఉంటే మాకు సమస్య ఏంటి అంటారు. ఆరోగ్యం ఎలా ఉంది అంటే వాళ్ళు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి అయినా బాబా నడిపిస్తున్నారు, బాబా చూసుకుంటున్నారని వాళ్ళ ముఖంలో ఎప్పుడూ ధైర్యం ఉంటుంది, చిరునవ్వు ఉంటుంది. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు, భగవంతుడు నడిపిస్తున్నారు అనే దానికి రుజువే మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఈ సన్మాన గ్రహీతులు వీళ్ళందరూ కూడా. అంటే జ్ఞానం ద్వారా వ్యక్తి యొక్క ఉన్నతి ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళ నైతిక విలువలు ఏ విధంగా బయటకు వస్తాయి, వాళ్ళు సుఖంగా జీవిస్తూ అందరినీ సుఖంగా శాంతిగా జీవించడానికి ఏ విధంగా ప్రోత్సాహం ఇస్తారు అనే దానికి భగవంతుడి యొక్క జ్ఞానము, ఆ జ్ఞానానికి ఉదాహరణ బాబా పిల్లలందరూ మాట. మార్గంలోకి వచ్చిన తర్వాత నాన్నగారిలో ఒక గొప్ప మార్పు వచ్చి ఒక స్నేహితుల్లాగే మేము మాట్లాడుకునే ఆ సందర్భాలు నిజంగా అంటే మా నాన్నగారు మన మధ్య లేరు, లేకపోయినా ఆయన చూపించినటువంటి ఒక గొప్ప మార్గం ఈ ప్రాంతంలో, అంటే ముఖ్యంగా అమలాపురం లాంటి ఈ ఊర్లో ఒక గొప్ప మార్గాన్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒక గొప్ప మార్గంలో నడిచే ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థ ఏర్పాటు చేసినట్టు, ఈ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే 37 సంవత్సరాలు అంటే చిన్న కాలం కాదు, ఒక అద్భుతమైన మార్గంలో ఈ మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి, ఇక్కడ స్థాపించడానికి కారణమైనట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఓం శాంతి అక్కయ్యలకి, అన్నయ్యలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శాంతి.
శాంతి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మన హాల్లో ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఇంతకుముందు కూడా పరివారమైక సన్మాన కార్యక్రమాలు వేరే చోట చేస్తారు. అయితే ముఖ్యంగా అమలాపురం పరివారమిక విశేషత ఎంతైనా చెప్పచ్చు, చాలా ఉంది. కానీ 2 విషయాలు నేను విశేషంగా నా అనుభవం తెలియజేస్తాను. ఒకటి, ఇక్కడ పరివారంలో భావన ముఖ్యంగా ఉంటుంది. చాలా భావనాత్మలు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చూసాను, అమలాపురం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఉండడము సామాన్యంగా ఉంటారు, చాలా సామాన్య స్థితి. కానీ ఎంత భావన అంటే ఈరోజు ఇంత పెద్ద విస్తారంగా సేవ జరుగుతూ ఇంత విస్తారంగా అభివృద్ధి అవుతుంది అంటే వాళ్ళ మనస్సు ఒకటి భావన, రెండవది తనువు, మనస్సు, ధనము ఏ సమయంలోనైనా సరే వాళ్ళు బాబా సేవలో సఫలం చేసుకున్నారు. నిజానికి కోటీశ్వరుల యొక్క స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. కానీ ప్రతి ఒక్కరు కోటీశ్వరులే ఇక్కడ కూర్చున్న అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకున్న ప్రతి ఒక్కటి సఫలం చేసుకుని ఎంత సంపాదించుకున్నారంటే ఇంకా అందరి ఆశీర్వాదాలు ఈ అందరికీ కూడా 20 జన్మలకి సరిపడా సంపాదించేసుకున్నారు. భాగ్యం తయారైపోయింది, భాగ్యశాలి ఆత్మలు. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం. ఆ జీవితాన్ని నిలబెట్టుకున్నారు. మరి అందరి ముందు కూడా ఇప్పుడు చెప్పాలంటే 80 మంది చెప్పితే మనకి ఇంకా 2 రోజులు పడుతుంది అన్నమాట. అన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళ లోపల, కానీ అంత సమయం లేదు. కానీ ఎంత సేవ చేశారో అంత పురుషార్థం కూడా ఉంటుంది, తపస్సు కూడా ఉండాలి కదా. ఓన్లీ సేవే సరిపోదు, భాగ్యం ఒకటే సరిపోదు. స్వయాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. బట్టీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. పరివారం ఏ సమయంలో బట్టీలు అమృతాలు అంటే అమృతాలు 2 గంటలకు అమ్మంటే 2 గంటలకి, లేదా ఒక 20 రోజులు రోజు వచ్చేయండి అమృతాలు అంటే అలా కూడా వచ్చేస్తారు. రోజు 3 సార్లు అంటే 3 సార్లు వచ్చేస్తారు. అలాగ జ్ఞానయోగాలకు కూడా ముందుగానే ఉంటారు. అది ఈ ఆత్మిక విశేషత. మెయిన్గా ఏంటంటే అమలాపురానికి ప్రకాశ్మణి దాదీజీ ఒక వరదానం ఇచ్చారు. అది 1988లో కాకినాడ వచ్చారు దాది. అప్పుడు అమలాపురం స్టార్ట్ చేసి ఒక 3 months అయింది. ఇక్కడ పరివారం కూడా వచ్చారు, 3 నెలల పిల్లలు వచ్చారు అందరూ. దాది ఏమన్నారంటే అమలాపురం అంటే అమల్ కర్నే వాళ్ళ అన్నారు. ఆ వరదానము ఈ రోజుకి అది నడుస్తుంది అన్నమాట. ఓం శాంతి. मनमोहक है छटा निराली, चारों ओर खुशहाली। रंग बिरंगी फुलवारी है, डाली डाली हरियाली। ఈ పరమేశ్వరుడు ఇచ్చిన రాజయోగ మెడిటేషన్ ద్వారా నాకు కోపం కంట్రోల్ అయింది, నాలో పరివర్తన వచ్చింది. అది ముందు నేను ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాను. అలాగే ఈ సభకు విచ్చేసిన మీరందరూ కూడా ఈ దివ్యానుభూతిని పొంది మీ జీవితాల్ని సుఖశాంతమైన జీవితం జీవించటానికి ఈ ఒక బాటని నేను చాలా రూఢిగా చెప్తున్నాను, చాలా నిర్భయంగా చెప్తున్నాను.